ఈ మధ్యకాలంలో డెలివరీ బాయ్ ఒక అతను పెట్టిన రీలు బాగా వైరల్ అయింది. ఏం చెప్పాడంటే తన ఆ రీల్లో, ఈ ప్యాకెట్ నేను డెలివరీ చేయడానికి వెళ్ళాను, కస్టమర్కి సార్ మీకు ఓటీపీ వస్తే చెప్పండి అంటే, ఆయన నా రీఛార్జ్ ఇలా ఎక్స్పైర్ అయిపోయిందండి, నాకు ఏ ఎస్ఎంఎస్ఎస్ రావట్లేదు, పని చేయండి, మీరు నాకు ప్యాకెట్ ఇచ్చేయండి, నేను రీఛార్జ్ చేసుకోగానే ఓటీపీ రాగానే మీకు చెప్తానంటే, లేదు సార్ అలా రూల్స్ ఒప్పుకోవు, నేను ఇవ్వలేను అంటే ఆయన చాలాసేపు బతిలాంటి తర్వాత నేను ఇవ్వలేని చెప్పి వచ్చేసాను. సో ఇలా రీఛార్జ్ ఎక్స్పైర్ అయిపోతే మీకు ఓటీపీస్ కూడా ఏమీ రావని చెప్పి సంథింగ్ ఏదో చెప్తున్నాను. నాకు అప్పుడు అనిపించింది కదా, అవుట్ గోయింగ్ సంగతి దేవుడు ఎరుగు. ఒక్కసారి రీఛార్జ్ నెల అయిపోతే ఇన్కమింగ్ కాల్స్, ఇన్కమింగ్ మెసేజెస్ అన్నీ బంద్. ఒకప్పుడు ఇలా ఉండేది కదా, ఒకప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్పి రీఛార్జెస్ ఉండేవి, మీకు గుర్తుందో లేదో. అంటే ఒకసారి మనం రీఛార్జ్ చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇన్కమింగ్ ఫ్రీ అని ఉండేది. దానిపైన మనం టాక్ టైం కోసం మనం రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. గుర్తుందా, 50 రూపాయలు చేస్తే 42 రూపాయలు, 100 రూపాయలు చేస్తే 96 రూపాయలు, కొన్నిసార్లు ఆఫర్లు ఉండేవి, 300 చేస్తే 300 టాక్ టైం అని చెప్పి. దానిపైన మళ్ళీ ఏదైనా నిమిషానికి 10 పైసలు పడాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ నెంబర్స్ అయితే కనుక రూపాయి, ఇంకొక ఆఫర్ రూపాయి కట్ అవటం, డైలీ ఇలా ఉండేవి. మీకు గుర్తుందా, 60 సెకండ్లు దాటిపోగానే ఇప్పుడే నిమిషం స్టార్ట్ అయింది, ఇంకాసేపు మాట్లాడాలి, ఇంకో 40 సెకండ్లు మాట్లాడు, ఎలాగో 10 పైసలు కట్ అయిపోయింది, రూపాయి కట్ అయిపోయింది, మాట్లాడు అన్నట్టు ఉండేది మనం మాట్లాడుకునేటప్పుడు. ఇప్పుడన్నీ మారిపోయినాయి. అరే ఇది సామాన్యులకి కొంతమందికి చాలా పెద్ద భారం. ఎందుకు భారం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఈ పాయింట్ ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? అసలు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. ఇలాంటివి ఎందుకు మన రాజకీయ నాయకులు మాట్లాడరు అనుకున్నా, ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎంపీ చూశాను నేను ఇలాంటి పాయింట్స్. అంటే మనలాంటి సామాన్యులు మనకున్న కష్టాల గురించి మాట్లాడే ఎంపీని. ఆయన ఎవరంటే రాఘవ్ చడ్డా గారు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ, పంజాబ్ నుంచి. ఈ పాయింట్ అనే కాదు, చాలా పాయింట్స్ ఉన్నాయి, మంచి పాయింట్స్ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఒక్క మొబైల్ రీఛార్జ్ అనే కాదు, రైతుల కోసం, ట్యాక్స్ పేయర్స్ కోసం, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల కోసం, ప్రతిదీ చాలా పాయింట్స్ మనకు ఉపయోగపడే పాయింట్స్ అని మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మనం చాలామంది చూడం, పార్లమెంట్ కదా, అసెంబ్లీ కదా, ఏది చూడం. ఎందుకు చూడం? అందులో ఎంతసేపు ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ, మీరు స్కామ్ చేశారని చెప్పి ఆ గొడవలు, బురదల్లుకోవటాలు, పేపర్లు ఇసురుకోవటాలు ఇవే ఉంటాయి. మనం ఫేస్ చేస్తున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి మనకి ఎంత, అంటే వాళ్ళకై చిన్న వచ్చు కానీ మనకి ఎంత పెద్ద ప్రాబ్లమ్సో వాటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు అని చెప్పి అనుకుంటూ ఉంటాను నేను. నాలాగే చాలామంది అనుకుంటాను, అందుకని అవన్నీ చూడరు. కానీ ఇవి చూడండి, మీకు కనెక్ట్ అవ్వకపోతే నన్ను అడగండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ చేసి చూడండి, ఆ పాయింట్స్ అని చెప్తాను, వీడియో లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి. మనం ఈ పాయింట్స్, ఇలా ఒక ఎంపీ ఇలాంటి పాయింట్స్ మాట్లాడారు అన్న ఇది జనాల్లో డిస్కషన్ ఉండాలి. చాలామంది దీని మీద వీడియోస్ చేయాలి, మనందరం వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సో దట్ ఇది మిగతా రాజకీయ నాయకులకు కూడా వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న బేసిక్స్ ఏంటి, బేసిక్ ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్నవి ఏంటి, అవి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాటి గురించి మనం వీళ్ళందరూ ఎలా మాట్లాడాలని కోరుకుంటున్నాం, సో దట్ గవర్నమెంట్ వాటి మీద రియాక్ట్ అయ్యి వాటి మీద చర్యలు తీసుకుంటే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం, ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియాలి. ఎక్కువ మంది దీని గురించి డిస్కస్ చేసి ఎక్కువ మంది ఇలాంటి పాయింట్స్ వింటా ఉంటే అఫ్కోర్స్ అది ఖచ్చితంగా వాళ్ళకి చేరుతుంది. మనది చిన్న ఛానల్ అవ్వచ్చు, 20-25 మంది ఉండొచ్చు, బట్ ఇంపాక్ట్ అనేది ఎక్కడో చోట క్రియేట్ అవ్వాలి కదా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మాట్లాడుకుందాం. ఇంకో పాయింట్ ముందే చెప్తాను, కొన్ని విషయాలు ప్రతి కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. కొంతమంది రాఘవ్ చడ్డా గారు చేసే పాయింట్స్, మాట్లాడిన పాయింట్స్ మీద ఎక్కువ ప్రచారం జరిగిద్ది, సో పిఆర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. మనకు అవన్నీ అనవసరం. ఆ పిఆర్ యాక్టివిటీస్ ఎంత బాగా దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు ఏంటంటే, బట్ ఆయన మాట్లాడిన పాయింట్స్ మనకు ఉపయోగపడే పాయింట్స్ లేదన్నదే మనకు అవసరం. సో ఆ కాయిన్కి అటు సైడ్ ఉన్నది వదిలేసి మనం ఇటు సైడ్ ఉన్న దాని మీద ఫోకస్ చేద్దాం, పాజిటివ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేద్దాం, సరేనా? కొన్ని విషయాలు మనం బియాండ్ పార్టీస్, బియాండ్ గవర్నమెంట్స్ మాట్లాడాలి. ఎందుకంటే ఇది మన ప్రాబ్లమ్స్ అబ్బా, అది ఆలోచించండి. ఫస్ట్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా మనకు ఉపయోగపడే పాయింట్, సరేనా? పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. అన్ని పాయింట్లు కాదు, కొన్ని మేజర్ పాయింట్స్ నేను రాసుకొచ్చా. చూడండి, ఫస్ట్ పాయింట్ బడ్జెట్ కోసం చెప్తాను. బడ్జెట్ కోసం మాట్లాడినప్పుడు, బడ్జెట్ అనగానే మీరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేనేం ఆలోచిస్తాను చెప్తాను. కొత్త కారిడార్ ఏమొస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ట్రైన్లు వచ్చినాయి, హైవే ఏమైనా కొత్తది వేస్తున్నారా, నేను ఏం ఆలోచించను. కొత్త ఏ సెక్టార్కి ఏమి ఇచ్చారు ఇవన్నీ ఆలోచించాను. ఫస్ట్ పాయింట్ నేను ఆలోచించేది ఏంటంటే, నేను పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా తగ్గిద్దా, నాకేమైనా డబ్బులు పెరుగుతాయా, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, స్టాండర్డ్ డిడక్షన్ ఏమైనా చేంజ్ అయిందా, ఇలాంటివి ఆలోచిస్తాను. నాకు తెలిసి మీలో చాలామంది ఎవరైతే ఈ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలాంటి పాయింట్స్ ఆలోచిస్తారని అనుకుంటున్నాను కదా. ఖచ్చితంగా ఇదే మన ఫస్ట్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, క్యాపిటల్కి ఏమి ఇచ్చారు, ఎవరికైనా ఇచ్చారు అనేది ఇంక తర్వాత సంగతి తర్వాత. బట్ ఫస్ట్ మనం ఆలోచించేది ఇదే కదా. సో ఆయన దీని మీద మాట్లాడారు. స్టాండర్డ్ డిడక్షన్ అనేది 75,000 ఉంది, దాన్ని 1,50,000 కైనా పెంచాలి అది అని చెప్పి దాని గురించి మాట్లాడారు. ఇంకా ఆయన వల్ల నాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే, ప్రతి సంవత్సరం కార్పొరేట్ కంపెనీస్ ఎక్కువ ట్యాక్స్ కడతాయి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం
ఈరు కార్పొరేట్ కంపెనీలు కట్టే ట్యాక్స్ ఎంత ఉందంటే 9.8 lakhs, అంటే 9.8 లక్షలు ఉంటే సాధారణ పౌరులు మనం కట్టిన ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉందా అంటే 11 లక్షల కోట్లు. అంటే కార్పొరేట్ కంపెనీస్ కన్నా మనం ఎక్కువ కడుతున్నాం ట్యాక్స్. సో మనం వాళ్ళని దాటి మరి కడుతున్నాం. సో వీటి మీద కూడా ప్రజలకు ఏదైనా మీరు చెయ్యాలి అని చెప్పి చూడండి. ఒకటి చెప్తాను ఇక్కడే, మనం ఎంతో కష్టపడి పని చేసిన తర్వాత మనకు వచ్చే డబ్బులు ట్యాక్స్ కట్ చేసుకుని మనకి ఇస్తారు. అంటే మనది ట్యాక్స్ పే చేసిన ఇన్కమ్. స్టిల్ మనం ఇన్కమ్ తీసుకొని, నేను ఎప్పుడు ఈ పాయింట్ ఆలోచిస్తుంటా, ఇన్కమ్ తీసుకొని ఏది కొన్నా కూడా మళ్ళీ దాని మీద ట్యాక్స్ పే చేయాలి. నేను ఇంట్లో ఉన్నా ట్యాక్స్ పే చేయాలి, బయటికి వెళ్ళినా ట్యాక్స్ పే చేయాలి, తిన్నా ట్యాక్స్ పే చేయాలి, లేదు నేను వండుకుందామని ఏదైనా కొనుక్కున్నా ట్యాక్స్ పే చేయాలి, ఎక్కడికైనా తిరుగుదామని వెళ్ళినా ట్యాక్స్, ఏం చేసినా కూడా ట్యాక్స్ మళ్ళీ పే చేయాల్సిందే. ప్రతి దాని మీద జిఎస్టీ, ప్రతి దాని మీద. చెప్పులు కొనుక్కున్న జిఎస్టీయే, ఏదైనా ఫుడ్ తిన్నా, రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా జిఎస్టీయే, మందులు కొన్నా జిఎస్టీ, ప్రతి దాని మీద జిఎస్టీ ఉంది. నాకు అనిపిస్తుంది ఏంట్రా ఇది, వీటి గురించి ఎవరు మాట్లాడరేంటి. కనీసం ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే శాలరీ వచ్చిన దాంట్లో ఆల్రెడీ ట్యాక్స్ కట్టుకుని వస్తున్నారో, వాళ్ళు పే చేసే ట్యాక్స్ని బట్టి వాళ్ళకి ఏదైనా రిబేట్, అంటే ఇప్పుడు ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఉంటారు, మన అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి దాని కింద వస్తుంది. కొంతమందికి ట్యాక్స్ పే చేస్తే రావచ్చు, వాళ్ళకి కొంచెం ట్యాక్స్ కిందకి వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డైరెక్ట్గా ఏం పే చేయరు కాబట్టి వాళ్ళ మీద ఈ జిఎస్టీ లాంటివి ఏదైనా కొద్దిగా కలెక్ట్ చేసినా ఒక 1%, 2%, 16% ఎంతో ఐటమ్స్ని బట్టి మనం ఆల్రెడీ పే చేస్తాం. అంటే మనకేదైనా ఒక రిబేట్ 2%, 3% తగ్గిస్తే ఎంత బాగుంటుంది. మనం ఆల్రెడీ పే చేసాం కదా, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాం మనం అక్కడ పే చేసి, వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ పే చేసి, ఇలా ఎవరైనా మాట్లాడచ్చు కదా, మాట్లాడితే ఎంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో ఆయన ఇలాంటి పాయింట్స్ కొన్ని రేస్ చేశారు. ఎడ్యుకేషన్కి, హెల్త్ సెక్టర్కి అన్నిటికీ పెరిగిపోతూ ఉంది, కానీ ట్యాక్స్లో మాత్రం ఏం చేంజెస్ రావట్లేదు అది అని చెప్పి. సో స్టాండర్డ్ డిడక్షన్ అనేది 75,000 నుంచి 1.5 lakhsకి పెంచాలి అని చెప్పి. దాంతోపాటు ఇంకోటి ఏది చెప్పారంటే, ఇది వేస్ట్, ఇంకో పాయింట్ బ్యాంకింగ్ కోసం మాట్లాడారు. బ్యాంకింగ్ కోసం ఏం మాట్లాడారా అంటే, బ్యాంకులో జరుగుతున్న మోసాలు. నేను బ్యాంక్ పేరు చెప్పాను కానీ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రభుత్వ రంగం బ్యాంక్, నేను దాంట్లో నా అకౌంట్ క్లోజ్ చేసుకున్నాను. వాళ్ళు నన్ను ట్రీట్ చేసిన విధానం కోర్టు ద వరస్ట్. ఆయన కూడా ఎలాంటి మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారు తెలుసా, ఇక్కడ బ్యాంక్ పేర్లు చెప్పారు కానీ నేను తీసేస్తాను. కొన్ని గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్, అందులో వెళ్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక సామాన్యుడు బ్యాంక్కి వెళ్తే కౌంటర్ నెంబర్ 1కి వెళ్తే అక్కడి నుంచి 4కి వెళ్ళమంటారు. ఆయన అక్కడి నుంచి 4కి వెళ్తే 5కి వెళ్ళమంటారు. అక్కడికి వెళ్తే లంచ్ బ్రేక్ అంటారు. సరే అని చెప్పి వెయిట్ చేసి మళ్ళీ 2:15కి వెళ్తే 2ంటికి వెళ్తే లేదు 2:15 దాకా కాకండి ఎక్స్టెండెడ్ లంచ్ అంటారు. ఇలా సామాన్యుడికి సహాయం చేయటం మానేసి తిప్పుతూ ఉన్నారు. సరే అదన్నీ తీసి పక్కన పెట్టేస్తే అందులో జరుగుతున్న మోసాలు ఎలా ఉన్నాయంటే, మోసం అంటే టెక్నికల్ మోసాలు ఏంటి అంటే, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే 100 నుంచి 600 వరకు కట్ చేసుకుంటారు. దానిపైన పోనీ ఎవరైనా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఏటీఎం ఛార్జెస్ అని, ఏటీఎం నుంచి ఎక్స్ట్రాగా ట్రాన్సాక్షన్ చేశారని ఆ ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని, మెయింటైన్ ఛార్జెస్ అని, కొన్ని హిడెన్ ఛార్జెస్ అని కట్ చేస్తారు. అది కట్ చేయగానే మినిమం బ్యాలెన్స్ నుంచి తక్కువ అవుతుంది. తక్కువ అవగానే మళ్ళీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదని మళ్ళీ కట్ చేస్తారు. ఇలాంటివి చెప్తున్నారు. ట్రీట్మెంట్ అన్నది ఒక సైడ్ అయితే, ఇలాగా హిడెన్ ఛార్జెస్ పేరుతో దోచుకుంటుంది ఒక సైడ్. ఎంత తీసుకున్నారు తెలుసా మొత్తం ఈ ఇయర్? 3,500 కోట్లు ఈ ఛార్జెస్. అంటే ఈ కట్ చేసిన అమౌంట్, జనాల దగ్గర నుంచి కట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 3,500 కోట్లు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదనో, అది చేయట్లేదు కట్ చేసిన అమౌంట్ 3,500 కోట్లు. చూడండి. దాంతోపాటు ఇంకోటి కూడా మాట్లాడారు మేజర్గా. నువ్వు ఫస్ట్ పాయింట్ మళ్ళీ చెప్తాను ఏంటంటే, ఆ ట్రీట్మెంట్. దానివల్ల నేను ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళిపోవాల్సింది. హెచ్డిఎఫ్సిలో నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారంటే, కింగ్లా ట్రీట్ చేస్తారు అని చెప్పాలంటే. నేను చాలా పనులు నాకు బ్యాంక్ వెళ్ళకుండానే అయిపోతాయి. నాకు ఒక వర్చువల్ మేనేజర్ ఉంటాడు, ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడతాడు. లేదా ఆయన బిజీగా ఉంటే ఒక 1 hour ఆ రోజు లోపల ఏదో రోజులు నాకు కాల్ బ్యాక్ చేస్తాడు. నాకు ఈ ప్రాబ్లం ఉందంటే మ్యాక్సిమం ఫోన్లోనే చేస్తారు. మన ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇంటికి వచ్చి వాళ్ళే సైన్స్ అన్నీ తీసుకొని ఫోటోలు దిగి వాళ్ళే తీసుకొని వెళ్ళారు. అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. సరే ఇంకోటి ఏం చెప్పారంటే, 2023 నుంచి 2024 వచ్చేపాటికి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఎంత పెరిగినాయి అంటే 280% పెరిగాయి. ఆల్మోస్ట్ 29 లక్షల కంప్లైంట్స్, 100 crore రూపీస్ ప్రజలు నష్టపోయారు. అంటే ఫ్రాడ్స్, డిజిటల్ ఫ్రాడ్స్ అనమాట. లాటరీ గెలిచారనో, డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే స్కామ్లు ఏదో ఒకటి. వీటిని కూడా అరికట్టడానికి ఏదైనా చేయాలని చెప్పారు. ఇది కూడా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే. అసలు మన డేటా, మన క్రెడిట్ కార్డ్ డేటా కానీ ఏది కానీ ఎలా లీక్ అవుతుంది అని చెప్పి దాన్ని కూడా క్వశ్చన్ చేశారు. ఇలాంటి వాటికి కొంచెం మనం కూడా కొంచెం భాగస్వాములు లేండి. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ మన నెంబర్లు ఏమి ఇచ్చేస్తాం కాబట్టి దాన్ని మనం పెద్దగా క్వశ్చన్ చేయలేం. కానీ బట్ దాని తర్వాత మొబైల్ రీఛార్జ్, నేను ఫస్ట్ పెట్టిన పాయింట్ అనమాట. మొబైల్ రీఛార్జ్ పేరుతో జరుగుతున్న మోసాలు. ఇందులో ఆయన ఒక పాయింట్ రేస్ చేశారు. ఎందుకు 28 రోజులు? నాకు ఇది కూడా భలే అనిపించింది.
రీఛార్జ్కి 28 రోజులు ఎందుకు పెట్టారు? ఇంతకుముందు 30 రోజులు 31 రోజులు ఉండేది, 28 రోజులు ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారంటే సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అసలు ఇన్కమింగ్ సిమ్ నాదే, ఫోన్ నాదే, అన్ని నాదే అయినప్పుడు ఇన్కమింగ్ కాల్స్కి నేను ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలి? అవుట్ గోయింగ్ కాల్స్కి రీఛార్జ్ చేసుకోవాలంటే ఓకే, ఇన్కమింగ్ కాల్స్కి ఎందుకు రీఛార్జ్ చేసుకోవాలి? నేను చెప్పాను కదా సామాన్యుడి మీద భారం అని. ఎలా అంటే నాకు 2 సిమ్ములు ఉన్నాయి, ఒకటి పర్సనల్ ఒకటి ప్రొఫెషనల్ అన్నట్టు 2 సిమ్ములు ఉన్నాయి. ఒకటి నాది పోస్ట్ పెయిడే ఎనీవే, సో అది 550 అంత మొత్తం 600 అంత ఇద్దరు తీసేయండి. మిగతాది నాది, మా వైఫ్ది, మా నాన్నది, మా అమ్మది మొత్తం కలిపి 6టికి ఎంత కాదన్నా యావరేజ్గా 300 వేసుకున్నా 1800 రూపాయలు నేను రీఛార్జ్ చేయాలి. ఇందులో మా అమ్మ ఏం వాడదు, మా అమ్మ మా నాన్న ఒకే దగ్గర ఉంటారు, ఒకటే ఫోన్. ఎప్పుడైనా మా నాన్న బయటికి వెళ్తే తప్పితే అవసరం లేదు. మా వైఫ్ ఏం వాడదు, తను వాడేవన్నీ ఇంటర్నెట్ కాల్స్, అంటే వాట్సాప్, ఆల్రెడీ ఇంట్లో వైఫై ఉంది. సో ఇప్పుడు ఇంకోటి నా సెకండ్ సిమ్, నేను అదేం వాడినా, అది ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ అందులో చేంజ్ చేయను, చేసినా కూడా వాట్సాప్ అయ్యే చేస్తాను. ఇప్పుడు ఈ 3 కలిపి ఎప్పుడో ఒకసారి రీఛార్జ్ చేస్తాను, కానీ ప్రతిసారి అవసరం లేదు కదా. ఈ 3 కలిపి నాకు 900 రూపాయలు. అంటే నెలకి ఎంత అయినట్టు, సంవత్సరానికి ఎంత అయినట్టు? 900 రూపాయలు అంటే ఇప్పుడు 1000 రూపాయలు వేసుకున్నా సంవత్సరానికి 12,000, 13 సార్లు రీఛార్జ్ చేస్తాం. అందుకని 12,000 వేసుకోండి, 12,000 రూపాయలు. ఎవరైనా నాకు సింపుల్ రీఛార్జ్ తీసుకొస్తే, లేదు ఇన్కమింగ్ ఫ్రీ పెట్టుకుంటే నాకు నెలకి 12,000 రూపాయలు మిగులుతాయిగా. పోనీ ఇప్పుడు సామాన్య ఇంట్లో మొగుడు పిల్లలు ఇద్దరు, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే 2 అనుకుంటే వాళ్ళకి 1 తీసేస్తున్నా, నెలకి 300 మిగులుతున్నా, వాళ్ళకు కూడా ఈజీగా ఎంత కాదనుకున్నా 3,000 రూపాయలు ఈజీగా మిగులుతాయి. గవర్నమెంట్ మనకి ఏదో అమ్మఒడి అవన్నీ అలాంటివి ఏదో చెప్పి మనకేదో ఇవ్వవసరంలా, ఇలాంటివి చేస్తే చాలు. ఇలాంటివి చేస్తే ఇంకా సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ డబ్బులు మిగులుతాయి. సంవత్సరానికి 3,000 మిగిలితే అది పెద్ద అమౌంటే. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఇంకా 2 సిమ్లు మెయింటైన్ చేసే వాళ్ళకి 6,000 మిగులుతాయి. గవర్నమెంట్ ఏదో చేసి మన అకౌంట్లో డబ్బులు ఇవ్వాల్సిన నెసిటీ లేదు. ఇలాంటివి చేయొచ్చు కదా, మన మీద భారం తగ్గిద్ది కదా. ఇలాంటివి ఆయన ఇంకోటి కూడా చెప్పారు. ఏం చెప్పారంటే 3 డిమాండ్స్ పెట్టారు. అవి ఏం పెట్టారంటే కనీసం సంవత్సరం పాటు ఇన్కమింగ్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ఎస్ ఉచితంగా ఉంచాలి అన్నట్టు. మొబైల్ నెంబర్ని కనీసం ఇప్పుడు మనం రీఛార్జ్ చేయకపోతే ఏమైంది, డీయాక్టివేట్ అయిపోతుంది. 3 ఏళ్ల పాటు ఒక నెంబర్ని డీయాక్టివేట్ చేయకుండా ఉంచాలి అని చెప్పి. దాని తర్వాత కాల్స్ మరియు ఓటీపీల కోసం మాత్రం వాడుకునే వారికి అతి తక్కువ ధరకి ఇన్కమింగ్ ఓన్లీ ప్లాన్. 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు మినిమం బేసిక్ రీఛార్జ్తో ఇది చేస్తే 50 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు ఇన్కమింగ్ ఫ్రీ. మీకు దానిపైన మాట్లాడుకోవాలనుకుంటే అవుట్ గోయింగ్కి 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి, లేదా 200 ఎంతో కొంత పెట్టుకుంటే అది వేరే విషయం. చాలామంది డబ్బులు మిగిలితాయి. అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి. నెక్స్ట్ ఇలాగా ఇన్కమింగ్ ఓన్లీ ప్లాన్ మాత్రం తీసుకోవాలని చెప్పారు. దాని తర్వాత ఇంకోటి ఎయిర్పోర్ట్లో ఫుడ్ కాస్ట్ కోసం మాట్లాడారు. ఈ పాయింట్ మీద చిన్న డిబేట్ ఉంది. ఇది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారని, బట్ గవర్నమెంట్ అనుకుంటుంది కానీ అప్పటికి ఇంప్లిమెంట్ చేయలే. ఏం మాట్లాడారంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక టీ కాఫీ తాగాలన్నా కూడా 200-300 రూపాయలు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇది చాలా కష్టం. చాలామంది మన ఎయిర్పోర్ట్స్ చాలా పెరిగిపోయినాయి, చాలామంది ప్రయాణిస్తూ ఉన్నారు. ఇందులో కూడా సామాన్యులకి పెను భారంగా మారింది. అది అంటే సబ్సిడైజ్డ్ క్యాంటీన్స్ పెట్టారు ఎయిర్పోర్ట్లో. చూసారా మీరు ఎక్కడైనా? ఉన్నాయి. అందులో ఏం తెలుసా, 10 రూపాయలకి 20 రూపాయలకి టీ కాఫీ ఇడ్లీ, అంటే ఆ ఏరియాని బట్టి ఆ రాష్ట్రాన్ని బట్టి ఇడ్లీ అని సమోసాలు అని అయ్యని అని చాలా తక్కువ ధరలకు అందిస్తుంది ప్రభుత్వం. రాఘవ చెడ్డ గారు రేస్ చేసిన పాయింటే. అంటే అప్పటికి వాళ్ళు అనుకుంటున్నారు, బట్ ఇట్ స్టిల్ ఆర్గ్యుబుల్ అనమాట. అంటే వాళ్ళు అనుకుంటారు ఇంప్లిమెంట్ చేయాలి. ఈయన తర్వాత ఇది ఇంప్లిమెంట్ అని. దాని తర్వాత ఆయన మాట్లాడింది ఏఐ టెక్నాలజీ కోసం. ఓన్లీ ఎంతసేపు ఇయే కాకుండా ఇండియా ఎలా ఏ రంగంలో వెనకబడింది దానికోసం కూడా మాట్లాడారు ఆయన. ఇండియా ఏఐని యూజ్ చేసుకోవడంలో చాలా ముందు ఉంది, చాలామంది ఏఐని వాడుతున్నారు, కానీ ఏఐని ప్రొడ్యూస్ చేయడంలో మాత్రం వెనకబడి ఉంది. ఏఐ మీద ఫైల్ అయిన పేటెంట్స్లో 60% అమెరికాకి సంబంధించిన పేటెంట్స్ ఉంటే మన ఇండియాకి సంబంధించిన పేటెంట్స్ 1% ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా లాగే మేక్ ఏఐ ఇన్ ఇండియా అలాంటిది కూడా తీసుకురావాలి అని చెప్పి దానికోసం కూడా మాట్లాడారు. అలాగే దాంతోపాటు మన భూ తగాదాలు ఏవైతే ఉన్నాయో, భూమికి సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో, బ్లాక్ చైన్ టెక్నాలజీని దానిలో ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో చెప్పారు. యూఏఈ లాంటి కంట్రీస్లో దీనివల్ల రిజిస్ట్రేషన్స్ కానీ ఏమైనా ఇష్యూలు ఉంటే సాల్వ్ చేయడం కానీ నిమిషాలు అయిపోతుంది. కానీ మనకు మాత్రం ఇప్పుడున్న సివిల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో 60% ఈ భూమికి సంబంధించిన గొడవలే ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి దీనికి అప్లై చేస్తే ఈజీగా సమస్యలని సాల్వ్ అయితే దాని గురించి కూడా మాట్లాడాడు ఆయన. ఇంకా యూట్యూబర్స్ కోసం కూడా మాట్లాడారు, కాంటెంట్ క్రియేటర్స్ కోసం కూడా మాట్లాడారు. మన కాపీరైట్ యాక్ట్ ఏదైతే ఉందో చాలా ఓల్డ్ యాక్ట్. చాలామంది 2 సెకండ్లు 3 సెకండ్లు కామెంటరీ కోసమో ఎడ్యుకేషనల్ పర్పస్ ఏదైనా పెడుతుంటే దానికి కూడా కాపీరైట్ స్ట్రైక్స్ పడుతున్నాయి, కమ్యూనిటీ స్ట్రైక్స్ పడుతున్నాయి, ఛానల్ కోల్పోతున్నారు, వాళ్ళ లైఫ్ టైం వర్క్ పోతుంది అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడారు ఆయన. సో ఆ చట్టం చాలా పాత చట్టం, 1953 అప్పుడు కాపీరైట్ యాక్ట్. దాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది, దాన్ని మార్చండి.
ఇప్పుడు ఇండియాలో ప్రజెంట్ కాంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది వీళ్ళ వల్ల చాలా మిగతా వాళ్ళకి కొద్దిగా ఎంతో కొంత వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి కూడా జీవనోపాధి లభిస్తుంది. నా వల్ల లాస్ట్ ఇయర్ నేను ఒక తమ్నేల్, నా వల్ల నేను బిగ్ బాస్ నేలో ఒక తమ్నేల్ చేసుకుంటే చాలా ఎక్కువ అమౌంట్ సంపాదించారు. ఇప్పుడు వీడియోలు చేసి ఏదైనా ఎడిటర్ లేదంటే తమ్నేల్ పెట్టుకున్నా డైలీ ఎంతో కొంత వాళ్ళకి ఇస్తున్నా నేను. అలాంటిది ఎక్కువ వీడియోలు చేసేవాళ్ళు, నిజంగా స్టూడియోస్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఎంతమందిని పెట్టుకొని వాళ్ళందరికీ ఎంత ఉద్యోగాలు కల్పిస్తున్నారు చూడండి. ఇది కూడా ఒక ఇండస్ట్రీ అవుతుంది. ఆలోచించాలి. ఎందుకంటే సింపుల్ కాపీ స్ట్రైక్తో చాలా మొత్తం లేచిపోద్ది. మళ్ళీ ఇయర్స్ కష్టపడి బిల్డ్ చేసుకున్నది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బిల్డ్ చేయాలంటే ఎంత కష్టం. ఇందులో కూడా మళ్ళీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సేమ్ పర్సన్ మళ్ళీ చేయడానికి ఉండదు. ఏదైనా అయితే మళ్ళీ ఇంకో అసలు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళంటిని సింప్లిఫై చేస్తా, సాల్వ్ చేస్తా. గవర్నమెంట్ దీని మీద కూడా ఏదైనా తీసుకుంటే చాలామందికి ఉపయోగపడేది. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. ఎక్కడికైనా వెళ్తే ప్రతి దాంట్లో మన ఫింగర్ ప్రింట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్, ఏది వేసినా సరే ఫింగర్ ప్రింట్. మరి ఇన్నిటికి మనం ఫింగర్ ప్రింట్ వాడుతున్నాం. మరి ఓట్ చేయడానికి ఎందుకు ఫింగర్ ప్రింట్ వాడట్లేదు? ఓట్ చేయడానికి ఇంకా ఇంకులు వేసుకుంటా వాడుతున్నాం అని చెప్పి ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఒక్కసారి ఇది కనుక తీసుకొస్తే దొంగోట్లు అనడానికి సమస్య ఉండదు. ఇక్కడ ఓటేసి ఇంకో చోటకి ఓటేసి ఆ సమస్య కూడా ఉండదు. చాలామందికి ఈ ఓట్ల మీద, ఈ ఈవీఎంస్ మీద, వాటి మీద డౌట్స్ ఉన్నాయి. అవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, జీరో అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది కదా, ఇది ఎందుకు తీసుకురావట్లేదని క్వశ్చన్ చేస్తారు. వ్యాలిడ్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యానికి ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఒక్కసారి ఆ ఫింగర్ ప్రింట్ అన్నది వస్తే అయిపోయింది. టీటీడీ లాంటి ప్లేస్కి మనం విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఫింగర్ ప్రింట్లే కదా. మరి ఓట్ చేయడానికి ఎందుకు వాడితే ఏమవుతుంది? సో ఆధార్ కార్డుని అనుసంధానించి ఆధార్ కార్డు ద్వారా మనం ఓటేసేలాగా ఓ ప్రక్రియ తీసుకొచ్చి ఆధార్ కార్డు అనుసంధానించి మన ఫింగర్ ప్రింట్స్ వెళ్ళిపోతాయి. సో మన వెళ్ళి డైరెక్ట్గా మిషన్ ఉంటుంది, మన ఫింగర్ ప్రింట్తో మనం ఇచ్చేసుకొని దాని తర్వాత వెళ్ళి అది మనం అలౌ చేస్తే మనం వెళ్ళి ఓట్ చేసుకోవటమే. అక్కడ కూడా సిబ్బంది కూడా తగ్గిపోతారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది అక్కడ మనం యూస్ చేస్తాం కదా, ఒకళ్ళు స్లిప్ ఇచ్చి, ఒకళ్ళు ఇంక్ వేసి, ఒకళ్ళు స్లిప్ చెక్ చేసి, ఒకళ్ళు నేమ్ చెక్ చేసి, ఒకళ్ళు సంతకం పెట్టించుకొని, ఆ సిబ్బంది కూడా అంతమంది కూడా అవసరం లేదు. 2-3 పని అయిపోతుంది ఒక పోలింగ్ బూత్కి కదా. అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకా ఆయన రైతుల కోసం మాట్లాడారు, ద్రవ్యోల్బణం కోసం మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. ఇలాంటి ఒక నిమిషం చూడండి, ఇంకో మేజర్ పాయింట్ ఉంది, అదే మిస్ అయ్యాను నేను. అదేంటి తెలుసా, మన ఏవైతే ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయో వాటి మీద జిఎస్టీ మీరు గమనించారా? ఈ నుంచి హెల్త్ ఇన్సూరెన్సెస్, టర్మ్ ఇన్సూరెన్సెస్ మీద జిఎస్టీ తీసేశారు. దానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రాఘవ చడ్డా గారే. ఆయన రేస్ చేశారు, ఇల్నెస్ మీద కూడా మనం జిఎస్టీ వసూలు చేస్తున్నాం అంటే తర్వాత జిఎస్టీ కౌన్సిల్ జరిగిన సమావేశంలో దాన్ని తీశారు. నేను స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఇలాగే. మనం ఎక్కువ మంది దీని గురించి మాట్లాడుతూ ఉంటే గవర్నమెంట్ మీద ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది ఆ పాయింట్స్ మీద క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు గవర్నమెంట్ వాటి మీద రియాక్ట్ అవుతుంది. సో హెల్త్ అంటే ఇల్నెస్ మీద కూడా మనం జిఎస్టీ వసూలు చేస్తున్నాం పాయింట్ అని రేస్ చేసినప్పుడు వెంటనే గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి, సో ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఎవరైతే ప్రీమియమ్స్ పే చేస్తున్నారో దానిలోంచి 18% అంత జిఎస్టీ ఉండేది తీసేశారు, కంప్లీట్గా జీరో చేసేసారు. ఈవెన్ ఆయన మొన్న మాట్లాడతా ఏం చెప్పారంటే ఈ మధ్యకాలంలోనే ప్రజలకు ఫ్రీగా మెడికల్ చెకప్స్ చేయాలి అని చెప్పి, అలాంటిది కూడా ఒకటి తీసుకురావాలని చెప్పారు. ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంప్రెసివ్గా మాట్లాడారు. ఇలాంటి ఎంపీలు కనుక ఒక 10 మంది ఉంటే, రాష్ట్రానికి ఒక 2-3 గనక ఉంటే, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తా ప్రతిపక్షంలోనూ అధికార పక్షంలోనూ ఏదో పక్షంలో ఉండి వాళ్ళు ఇలాంటి పాయింట్స్ మాట్లాడితే, ఇలాంటివి ఒక సమావేశంలో ఒక 100 పాయింట్స్ మనం డైలీ ఎవ్రీడే మనం పడే కష్టాల నుంచి ఒక 100 పాయింట్స్ తీసి మాట్లాడితే, సంవత్సరానికి అందులోంచి ఒక 20-30 పాయింట్స్ రిజాల్వ్ అయినా కూడా మన జీవితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి. మనకి గవర్నమెంట్ నుంచి పెద్ద పెద్ద స్కీములు, ఆఫర్లు ఏం అవసరంలా. ఇలాంటివన్నీ చేసినా కూడా మనకి చాలా డబ్బులు ఆదా అవుతాయి. సింపుల్గా సామాన్యులకి ఆదా అవుతాయి, మధ్యతరగతులకి ఆదా అవుతాయి, ఎవరికైనా ఆదా అవుతాయి కదా. సో ఇలా మాట్లాడే ఎంపీస్ కావాలి. వాళ్ళు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడ్ అన్నది సెకండరీ. చాలామంది అంటారు నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇలా మాట్లాడారని. బట్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రజలు పడుతున్న కష్టాలు ఇంపార్టెంట్. అవి అర్థం చేసుకుని మాట్లాడే వాళ్ళు కావాలి మనకి ఆ సభల్లో. అప్పుడు మనం ఆ సభల్ని చూడగలుగుతాం, ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు రియాక్ట్ అవుతున్నారని మన ఐడియా మనకు తెలుసుకోగలుగుతాం. ఏం జరుగుతుందని చెప్పి మనం దాని గురించి మాట్లాడతాం, క్వశ్చన్ చేస్తాం. ఎక్కడో చోట మన మనసులో ఉంటుంది, 4 కలిసినప్పుడు మాట్లాడుకుని, 5 కలిసినప్పుడు మాట్లాడే అట్లా ప్రజల్లో నాంతా ఉంటే ఆ రాజకీయ నాయకులు చేరతాయి. మాట్లాడుకోవాలి మనం, సింపుల్.
సో మీలో చాలామంది పాయింట్స్ కొన్ని వినుంటారు, కొన్ని వినకపోయి ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇలా మాట్లాడే వాళ్ళు ఇంకా ఎంపీస్ ఉండాలని, ఇలాంటి ఎంపీస్ ఉన్నప్పుడు, మీకు ఇలాంటి ఎంపీస్ ఎమ్మెల్యేస్ కనిపించినప్పుడు వాళ్ళు ఏ పార్టీకి చెందినా సరే వాళ్ళకి ఓటేసుకోండి. పార్టీతో సంబంధం ఎక్కడ, మనుషులతోనే సంబంధం. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా మనకి ఏదో ఒకటి చేయగలుగుతారు. అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. చివరిదాకా చూసిన వాళ్ళు చివరిదాకా చూసామని చెప్పి ఒక చిన్న కామెంట్, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కాంటెంట్ సబ్స్క్రైబర్స్ని బట్టి డిసైడ్ చేస్తారు, ఏం మాట్లాడాము, ఏంటి, ఏం చెప్తున్నాం, ఏం చెప్పట్లేదని చెప్పి. సో చాలా ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్ది కొద్దిగా అలా వెళ్తూ ఉంటే ఇంకొంచెం మంచి వీడియోలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సరేనా? గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.